ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి బైపాస్ రోడ్ విస్తరణ పనులు గత 2 రోజులుగా చురుకుగా కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం జగ్గారెడ్డి స్వయంగా విస్తరణ పనులను పర్యవేక్షించారు. సంగారెడ్డి బైపాస్ రోడ్ విస్తరణలో భాగంగా ఆర్&బి గెస్ట్ హౌజ్ నుండి బసవేశ్వర విగ్రహం వరకు రోడ్ వెడల్పు కోసం సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇవ్వడం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి 12 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేశారని జగ్గారెడ్డి వివరించారు. పనులు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా శనివారం ఆర్&బి ప్రహారీ గోడ, ఆర్డీఓ ఇల్లును ప్రజల కోసం రోడ్ విస్తరణలో భాగంగా జగ్గారెడ్డి దగ్గరుండి కూల్చి వేయించారు. ఈ రోడ్ విస్తరణ పూర్తయితే ప్రశాంత్ నగర్ కాలనీ, ఇందిరా కాలనీ, విజయ్ నగర్ కాలనీ, డ్రైవర్స్ అసోసియేషన్ కాలనీ, బాలాజీ నగర్ కాలనీ, రెవెన్యూ కాలనీ, బ్యాంకర్స్ కాలనీ, అయ్యప్ప కాలనీ, ఆర్డినెన్సు ఫ్యాక్టరీ కాలనీ ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అదే విధంగా కొత్త బస్టాండ్ నుండి ఐబీ మీదుగా బసవేశ్వర చౌరస్తా, కొండాపూర్, సదాశివపేటకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని జగ్గారెడ్డి తెలిపారు. బైపాస్ రోడ్ విస్తరణలో కేవలం ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలే ఉన్నాయి. వాటిని మాత్రమే కూల్చివేస్తున్నామని జగ్గారెడ్డి వివరించారు. ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను రోడ్ విస్తరణలో భాగంగా కూల్చివేయమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ, మున్సిపల్, విద్యుత్ అధికారులతో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు బొంగుల రవి, రఘుగౌడ్, జార్జ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, శాంతి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచి 11 మీటర్లే వస్తుంది. వచ్చేసి యాక్సిడెంట్ అయింది. ఏంటంటే డివైడర్ పెట్టి హైడ్రా కాదు. ఆర్టీఓ రెసిడెంట్ కూడా పబ్లిక్ కన్వీనెంట్ కోసం ఆడదు కానండి. జరుగు.
బైపాస్ ఆల్రెడీ రోడ్లో ఆర్టీఓ రెసిడెన్స్ సంబంధించిన బిల్డింగ్ గోడలు ఆర్ఎండ్బి ఆర్టీఓ ఆర్ఎండ్బి అర్థమైంది కదా ఆర్టీఓ రెసిడెన్స్ గోడలు ఆర్ఎండ్బి గోడలు ఆ బైపాస్ రోడ్ ఆర్ఎండ్బి కూడా ఆర్టీఓ క్యాంప్ ఆఫీస్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కాంపౌండ్ అది అది ఇది ముందు రావాలి, ప్రజల కోసం రావాలి. ఫస్ట్ ఈ ఆర్టీఓ గోడలు ఆర్ఎండ్బి గోడలు పబ్లిక్ కోసం గూడ కొట్టిస్తుంది. అది నువ్వు ఎట్లా కొట్టు నాకు అది అది నీ భాషలో కొడుతుంది అర్థం కాదు, నా భాషలో కొట్టి నాకు ఎంపీ ఒకసారి ఇదే కదా అవతల పడుతుంది ఇది పోతుంది, మరి అది కూడా పోతుంది. ఎంత పోతుంది ఇదంతా పోతుంది, అది పోతుందా? అది అదే అది ఓకే. ఇది గార్డెన్ ఓపెన్ అయిపోయింది. ఇంతవరకన్నా రాసింది సోషల్ మీడియా Real.
ఇది బంగ్లాలో ఎవరు ఇవన్నీ అచ్చా ఇది మేడం ఉంటుందా ఆయన జేసీ మేడం ఉంటుందా ఆఫీసర్ తప్పనిగా బైపాస్ రోడ్డు మొన్న సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇచ్చిన ఇది లెటర్ ఇచ్చి శాంక్షన్ ఎంత ఇచ్చినా వెంకట్ సార్ 12 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇచ్చి ఈ శాంక్షన్ తెచ్చిన హెచ్ఎండిఏ ఫండ్స్ టెండర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చేసినామంటే ఆర్ఎన్బి ఆర్డీఓ ఇల్లు ఆయన ముంగటు ఇంటి ముంగటు ఉన్న ఆయన గ్యారేజ్ గెస్ట్ హౌస్ ఆయన కాంపౌండ్ వాళ్ళంతా గుల్లగొట్టమని అధికారులకు చెప్పిన గుల్లగొట్టేసారు. ఇప్పుడు దాని తర్వాత ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు మొత్తం గుల్లగొట్టేసినాం. ఇప్పుడు ఆఫీసులో మెయిన్ ప్రైవేట్ వాళ్ళకి గుల్లగొడతలేము, ప్రైవేట్ వాళ్ళు లేవు కూడా ఇక్కడ వీళ్ళే ఉన్నాయి. తర్వాత జ్యుడిషియల్ ఉన్నాయి, అది మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చూస్తున్నారు అదంతా. ఇది ఈరోజు ఇది అందనమాట. ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద రోడ్ ఇది. దాదాపు దీని కింద ప్రశాంత్ నగర్ కాలనీ ఈ రోడ్డుకి ప్రశాంత్ నగర్ కాలనీ, ఇందిరా కాలనీ, అట్లా విజయనగర్ కాలనీ, అటు ఇందిరా నగర్ కాలనీ, ఇటు డ్రైవర్ అసోసియేషన్ కాలనీ, ఇటు పోతేనేమో బాలాజీ నగర్ అంటే 2 వస్తాయి. ఇటు బాలాజీ నగర్ అటు రెవెన్యూ కాలనీ లేదా బ్యాంకర్స్ కాలనీ లేకపోతే అయ్యప్ప కాలనీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీ అంతా అదే కదా తిరిగేదంతా. ఇవంతా పెద్ద కాలనీ ఇదంతా. కాబట్టి ఈ రోడ్డు వెడల్పు అవసరం వచ్చింది ఇక్కడ. అందుకే ఈ వెడల్పు దానికోసము ఆర్డీఓ ఇల్లుకు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు ఆయన గ్యారేజ్ ఇప్పుడు గుల్లగొట్టేసారు, ఆర్ఎన్బి గుల్లగొట్టేసి ఇంకా మిగతా కూడా అన్ని అఫీషియల్స్ ఉన్నాయి. అవన్నీ గుల్లగొట్టే కార్యక్రమంలో భాగమే ఈరోజు ఇదంతా స్టార్ట్ చేశారు. హెచ్ఎండి అధికారులు, మున్సిపల్ అధికారులు మన టీం అంతా చేస్తారు. మొత్తం మీద వెడల్పు కార్యక్రమం మొదలైంది. ఇది సబ్జెక్ట్. మొత్తం సామానంతా తీసి మొత్తం ఆఫీస్ నేను అప్పటికి ఆపేసిన పర్సనల్గా పోయి కలిసి సార్ ఇవన్నీ తీస్తున్నాము. ఇప్పుడు మార్కెటింగ్ ఉంది కదా, ఇది వేసేసి మళ్ళీ మనం ఏం కట్టేయాలి కదా, కంపౌండ్ వాళ్ళు అన్నీ కట్టిస్తాం సార్. హెచ్ఎం నుంచి కట్టిస్తున్నాం, వాళ్ళే కట్టిస్తున్నాం. ఇద్దరు పోయి కలిసి ఇది ఆడదాకా ఏమేమి ఉందో అది క్లియర్ ఇచ్చి పడి చెప్పాలి.